సరే, మనం మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అయితే అప్పుడు ఆయన జనసమూహములను మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని నా మాటను జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు ప్రభువు. మీరందరూ నా మాట జాగ్రత్తగా వినండి అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఏమన్నాడంటే, మనుషుల హృదయములో నుంచి ఈ చెడుతనములు అనే వచ్చును. అవేమనగా కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, ఆకారమును, అవివేకమును, మత్సరమును, ఇవన్నీ హృదయములో ప్రవేశించును. కాబట్టి మనుషుని హృదయములో నుంచి ప్రవేశించినదే మనుషుని అపవిత్రునిగా చేయును. కాబట్టి మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరు అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క ఈ సమాజంలో, ఈ మానవ సమాజంలో కలుగుతున్న ఆలోచనలు, వ్యభిచారములను, దొంగతనములను, అవివేకమును, మత్సరమును, కామ వికారమును, ఈ చెడ్డవన్నీ కూడా మనుషుల హృదయములో నుంచి బయలుదేరి వారిని అపవిత్రులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునిలో ఎదగాలంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది కనుక దానిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాని విషయంలో మనం జాగ్రత్త పడాలి. అందుకే యేసయ్య ఒక కొండకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏం చేశాడు? రాత్రంతా ప్రార్థన చేయటంలో ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన రక్తము చెమట పట్టిపోయింది. అలాగనే ఈ కామ వికారములను, మత్సరములను, దేవదూషణియు, అహంకారమును, అవివేకమును, ఇవన్నీ మనిషి హృదయంలో బయలుదేరి వారిని అపవిత్రులుగా చేయను. కాబట్టి ప్రభు అన్నాడు, నేను మీ ప్రార్థన వినలేకుండటానికి నా చెవులు మందం కాలేదు, నిన్ను రక్షించడానికి నా చేయి కుర్చ కాలేదు, కానీ మీ దోషములు, మీ పాపములు నాకు అడ్డుగా వచ్చినాయి గనక నేను ఆలకింపకున్నాను అని చెప్పారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఇంకా ప్రభు అన్నారు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బిక్కములాడువారని చెప్పారు. కాబట్టి ఆ లోపల నుండి వచ్చినదే భూమిలోకి లోబడును. అలాగూ అది భోజన పదార్థములన్నీ అపవిత్రపరచును, మనిషిని అపవిత్రపరచును. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చింది, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధుని యొక్క ముఖమును దర్శించాలి. ఆయన ముఖము వెలుగులో ఉన్నది. ఆయన నాడు నేను వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండండి. మీరు ఈ మాటలన్నీ జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి అపవిత్రత, మరి దురాలోచనలు, దొంగతనములను, చెడుతనములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణియు, ఈ చెడ్డవన్నీ హృదయముల నుంచి బయలుదేరి మనిషిని అపవిత్రపరచును. కాబట్టి మనం వీటికన్నిటికీ దూరంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం, ద లార్డ్ ఆల్మైటీ గాడ్, ఐ యామ్ ద హోలీ, 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 హోలీ. నేను పరిశుద్ధుడును, సర్వశక్తి గల దేవుడును, పరిశుద్ధుడునై ఉన్నాడని సెలవిచ్చారు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని తీర్మానించుకోవాలి. ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, నా జీవితంలో పరిశుద్ధమైన జీవితం దయచేయండి. నా జీవితంలో పరిశుద్ధాత్మను గురించండి. పరిశుద్ధాత్మ ద్వారా నా జీవితాన్ని నడిపించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.